ఏంటంటే నాకు మా అమ్మమ్మ గారి ఇంటి జ్ఞాపకాల కంటే మీ అమ్మమ్మ గారి జ్ఞాపకాలు మీతో జ్ఞాపకాలే ఎక్కువ. మా అక్కతో జ్ఞాపకాలు చాలా తక్కువ. ఆవిడతో నేను కలిసి ఆడుకున్నది అది ఏమీ లేదు. చదువుకోవడం కాకుండా వేరే ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? అసలు ఉందా? చాలా తక్కువ. చదువుకోవడం అంటేనే అక్కడ ఆడుకోవడం కింద లెక్క. ఆయనకి ఎప్పుడు బుక్ ఇలా చేతిలో పట్టుకుని అన్నం కూడా ఇలా తింటారు అన్నమాట. ఒకటే టేబుల్ ఫ్యాన్ ఉండేది మాకు. 20 మందో 25 మందో ఉండేవాళ్ళం కొట్టుకోవడానికి. ఆ ఫ్యాన్ ఆసిలేషన్లో పెట్టేవాళ్ళం. నాకేసి ఎప్పుడు వస్తుంది ఆ ఫ్యాన్. కరెంటు పోయేది మధ్యలో. ఆ పువ్వులతో దండలు కట్టేవాళ్ళం. ఆ పువ్వులో రేకులు పీకేసి వాటితోటి ఫ్రైలు చేసేవాళ్ళం మేము. అంటే అదేంటే కిచెన్ ఆటలు అనమాట అవన్నీ. జ్ఞాపకాలు కాస్త పరుగాపి చతికిలబడి కళ్ళు మూసుకుంటే తలపల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని స్మృతుల తేనె చినుకులు. ఎప్పటికప్పుడు మనసుకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు. తర్వాతి తరాలకి మా చిన్నప్పుడు అని గొప్పగా చెప్పుకోవడానికి మనసు పొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు. విరగబూసిన రాధా మనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకొక చిలుకలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ఏంటి వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారా? ఎప్పుడు నా పక్కన మైత్రి ఉంటుంది కదా, బట్ నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను. మైత్రి ఇండియా వచ్చినప్పుడు హారతి పాటలోని ఒక వీడియో చేసింది. నేను కూడా అలా ఏదైనా ఒక మెమరబుల్గా ఉండేలా ఒక వీడియో చేయాలి అని అనిపించింది. అలాగే మైత్రి కూడా అడిగింది అనమాట, మీ ఫ్యామిలీని నాకు చూపించవా అని. తిను మా అమ్మగారు, తిను మా చిన్న పిన్ని. మా అమ్మగారు వాళ్ళు యాక్చువల్గా 4 సిస్టర్స్, 2 బ్రదర్స్. ఈయన ఆఖరి బ్రదరు. అందరూ రాలేకపోయారు, బట్ ఈ ఎపిసోడ్ తోటి రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని ఇవ్వాలని, మేమందరం మెమరీస్లోకి అలా అలా ట్రావెల్ చేయాలని ఒక చిన్న ఎపిసోడ్ ప్లాన్ చేసాము. మా వాళ్ళందరూ కొంచెం రాతగాళ్ళు అనమాట. ఎంతో కొంత పేపర్లు పాడు చేస్తూ ఉంటారు. ఇవాళ ఆ పేపర్లలో ఉన్నదాన్ని మనసులోంచి బయట పెట్టాలి. అలా అనుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే కోతగాళ్ళు కాదట, కోతగాళ్ళు కూడా. ఇంత సన్నగా వస్తుంది వాయిస్ కానీ టప్ టప్ అని పడుతూ ఉంటాయి. ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే అందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడో ఒకటి ట్రిప్ బుక్ చేసుకుని వెళ్తున్నారు. అయిపోతుంది, చాలా ఖర్చు అవుతుంది. కానీ ఏ ఖర్చు లేకుండా ఇంతకు ముందు వెళ్ళే ఒక ప్లేస్ ఉండేది, అమ్మమ్మ గారి ఇల్లు. ఆ అమ్మమ్మ గారి ఇంటికి మేము వెళ్ళి మాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్దామని ఒక చిన్న ప్లాన్. బాగుందా ప్లాన్? సూపర్. ఓకే, అమ్మతో మొదలు పెడదాము. మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిన విశేషాలు ఏమైనా ఉన్నాయా? మా అమ్మమ్మ గారి అంటే రాజమండ్రి. ఆ రాజమండ్రిలోనే మేమందరం చాలామంది పుట్టాం. మా అమ్మమ్మ గారు మనవలం. ఆ చోట్లోనే పుట్టిన మా అన్నయ్య వదిన అక్కడే పెళ్లి చేసుకున్నారు కూడాను. మా మావయ్య కూతురే మా వదిన. అంచేత మేము చిన్నప్పుడు వెళితే మాకు అక్కడ సీతా మహాలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు కుట్టే ఆవిడ, బట్టలు కుట్టే ఆవిడ ఒక తాను పట్టుకొచ్చేసి ఆ తాళ్ళలోవే అందరు మన వాళ్ళకి మా అమ్మమ్మ సెలెక్ట్ చేసి 2-3 తాళ్ళు తెచ్చేది. అందరూ ఒక డిజైన్ సెలెక్ట్ చేసి అందరికీ గౌన్లు కుట్టించేసేవారు. నేను ఒక్కతే మాత్రం వాళ్ళందరికీ సెలెక్ట్ చేసింది కాక వేరే తాళ్ళు సెలెక్ట్ చేసుకుని వేరే మోడల్గా కుట్టించుకునేదాన్ని చిన్నప్పుడే. అప్పటి నుంచే నన్ను అందరూ రామలక్ష్మి అంతా వెరైటీ అనేవారు. తెల్లగా ఉంటానని నాకు ముద్దర రంగులు వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుంటే మాపు ఆగుతాయంటే నేను లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకునేదాన్ని. తర్వాత తొడుక్కున్నాక అందరూ దానివే బాగున్నాయి మా అందరికీ ఇలాంటి కుట్టించారని మా అమ్మక్కయ్య గారి పిల్లలు వాళ్ళందరూ ఏడ్చేవారు. అప్పటి నుంచి ఏడిపించడం కూడా స్టార్ట్ చేస్తుంది. మరి నీకు 2 వెర్షన్స్ ఆఫ్ అమ్మమ్మ గారి ఇల్లు అంటే సమ్మర్ హాలిడేస్ ఉండుంటాయి అనుకుంటున్నాను నేను. మాతో కలిసి చేసిన అల్లరి
వీళ్ళతో కలిసి చేసిన అల్లరి. ఎందుకంటే ఈవిడికి మా అమ్మగారికి మధ్యలో ఇద్దరున్నారు. ఏజ్ గ్యాప్, కొంచెం జనరేషన్ గ్యాప్ ఉంది. నాకు క్లోజ్ జనరేషన్, అమ్మకి చాలా దూరం జనరేషన్ అదే అనమాట. చెప్పబోయాను నేను. ఏంటంటే నాకు మా అమ్మమ్మ గారి ఇంటి జ్ఞాపకాల కంటే మీ అమ్మమ్మ గారి జ్ఞాపకాలు, మీతో జ్ఞాపకాలే ఎక్కువ. మా అక్కతో జ్ఞాపకాలు చాలా తక్కువ. ఆవిడతో నేను కలిసి ఆడుకున్నది అది ఏమీ లేదు. అమ్మ లెక్క నాకు అక్క అంటే, మీరు ఫ్రెండ్స్ లెక్క, కజిన్స్ లాగా. అందువల్ల మిమ్మల్ని ఆడించడం, మీతో ఆడుకోవడం అదే ఎక్కువ ఉంది నాకు. ఆడించావా, ఆడుకున్నావా? ఆడిస్తూ ఆడుకున్నాను, అదే ఎంజాయ్ చేశాను. మరి నీకు మావయ్య చదువుకోవడం కాకుండా వేరే ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? అసలు ఉందా? చాలా తక్కువ. చదువుకోవడం అంటేనే అక్కడ ఆడుకోవడం కింద లెక్క. అదే డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్ అని మొన్న ఎప్పుడు అన్నాను నేను. ఆయనకి ఎప్పుడు బుక్ ఇలా చేతిలో పట్టుకుని అన్నం కూడా ఇలా తింటారు అన్నమాట. అది మా జ్ఞాపకంలో మావయ్య. ఇప్పుడు మావయ్య కాదు, మా చిన్నప్పటి జ్ఞాపకంలో మావయ్య అంటే పుస్తకం, తర్వాత మావయ్య కనిపిస్తాను. ఇంతలో పుస్తకం. బావయ్య గారు, మీరు మా ఇంటికి మా పిన్ని వల్ల వచ్చారు. మా పిన్నితో పెళ్ళవడం కన్నా ముందు నుంచే రౌండ్లు వేసేవారు, అది కూడా గుర్తుంది నాకు. ఎవరో ఇంట్లో అందమైన అమ్మాయి ఉంది అని. మరి మీకు సమ్మర్ హాలిడేస్ ఇన్ పిఠాపురం, మాది పిఠాపురం బై ద వే, ఆ పిఠాపురం గురించే మేము అందరం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. సో పిఠాపురంలో సమ్మర్ హాలిడేస్లో మీకు జ్ఞాపకం అంటే ఏమిటి వస్తుంది? పిఠాపురంలో సమ్మర్ హాలిడేస్ అంటే వాళ్ళ ఇంటి డాబా ఒకటే బాగా గుర్తుంటుంది. ఆ డాబా మీద పడుకోవడానికి ప్లేసుల కోసం ఆడుకునే దెబ్బలాట్లు ఇంకా బాగా గుర్తుంటాయి. అయితే నాకు కొంచెం ఒక ప్లేస్ మటుకు ఇచ్చేస్తూ ఉండేవారు అల్లుడు గారిని కాబట్టి. కానీ తర్వాత నన్ను తోసేయడం కూడా జరుగుతూ ఉండేది. పాతలుడు అయిపోయాడు. ఇచ్చిన ప్లేస్ని పక్కకి తోయడాలు, నా దిండు కూడా ఎత్తేయడాలు, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉండేవి. పడుకున్నాకే జరిగేవి. అంత బాగా పడుకునేవాడు బాబయ్య పాపం. నువ్వే నా పిన్ని దిండెత్తేసింది. నువ్వే అయ్యి ఉంటావు. ఇంకా అదే ఇప్పుడు చెప్పినట్టు బాబాయ్ గారు చెప్పినట్టు ఒకటే టేబుల్ ఫ్యాన్ ఉండేది మాకు. 20 మందో 25 మందో ఉండేవాళ్ళం కొట్టుకోవడానికి. ఆ ఫ్యాన్ ఆసిలేషన్లో పెట్టేవాళ్ళం. నాకేసి ఎప్పుడు వస్తుంది ఆ ఫ్యాన్. కరెంటు పోయేది మధ్యలో. ఓ చిన్న వాన పడ్డం, ఆ వాన జల్లుకి అందరూ గబగబా లేచి లోపలికి వెళ్ళేదాకా పడేది వాన. లోపలికి వెళ్ళి మళ్ళీ పక్కలేసుకుని సర్దుకునేసరికి వాన ఎగిరిపోయేది, కింద తడిసిపోయేది. ఇంకా వచ్చే ప్రసక్తి లేదు, ఆవిరిలో వచ్చేవి యాక్చువల్గా డాబాల నుంచి. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉండలేక వేడికి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అలానే అప్పుడు ఏసీ హాల్స్ ఏం కావు, అయినా సరే ఫ్యాన్ అయినా అందరికీ దొరికేది. పోతే జనరేటర్ వేస్తాడని అన్నయ్య సినిమాకి వెళ్ళిపోదామని వాడు. 6 ఇంకా అంటే కరెంట్ ఎక్కువ ఉండేది కాదు. కరెంట్ అవసరం లేకుండానే భోజనాలు అయిపోవాలి అందరికీ. ఇది బయట అది కూడా అంత మండు వేసవిలో అక్క పానుగంటి సాక్షి వ్యాసాలు చదివేది. జంగాల శాస్త్రి పద్మక్కే సాక్షి పానుగంటి వారి సాక్షి వ్యాసాలు, స్పెక్టేటర్ బేస్డ్ వ్యాసాలు అనమాట. ఆ వ్యాసాలు చదివి అందులో జంగాల శాస్త్రి అనే పాత్ర ఉండేది. అందులో మొత్తం ఒక గుమ్మం చాలా చిన్నగా కిందకి ఉండేది. అందులో జంగాల శాస్త్రి అనే పాత్ర టంగ్ మన బుర్ర తగిలినా కూడా లోపలికి వచ్చి స్వదేశీ విషయాలు, తెలుగు భాష వాటి మీద గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడే శాస్త్రి అనే అతను, మా కజిన్ ఇంకో అతను వచ్చేవాడు. అతను అదుగో జంగాల శాస్త్రి వచ్చేవాడు అని పొడుగ్గా ఉండేవాడు. అయిగా గుమ్మంకి పొట్టిగా ఉండేది, అది తగిలేదు వాడికి. తెలుగు భాష గురించి మాట్లాడకపోయినా జంగాల శాస్త్రి గురించి మాట్లాడుతుంది. ఇంకొకటి మేము చేసే పని ఏమిటంటే బల్లల గది ఉండేది మాకు పైన. అది చాలా స్పెషల్ మా అందరికీ, అసలు సూపర్ స్పెషల్ కదా. అది ఎక్కడా ఉండదేమో, అదొకటే వన్ అండ్ ఓన్లీ యూనిక్ వన్. ఇంక మళ్ళీ కట్టుండ్రు ఎవరు అలాగా. డాబా వేయలేదు, డాబా వేయకుండా బల్ల కలిపి కొట్టి పేర్చి చేసిన గది అనమాట. అది కరెక్ట్గా కింద మెయిన్ హాల్ పైన ఉండేది. అది మేము పైన అంటే టైల్స్ అవి కాదు, గచ్చు కాదు, ఓన్లీ బల్లలు ఉండే. నడిస్తే చాలా చప్పుడవుతుంది. అందువల్ల ఇంక పైన ఎవరు నడిచినా కిందకి వినపడి కింద నుంచి అరుస్తూ ఉండేవారు. అదిగో ఎవరో పైన అల్లరి చేస్తున్నారు.
మేము అల్లరేం చేసేవాళ్ళం కాదు, నడిస్తేనే కింద వాళ్ళకి చాలా గట్టి గట్టిగా వినిపించేవి. పాపం అందరూ బుద్ధిమంతులే ఉన్నారు. కానీ ఆ గది మనకి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం అస్సలు మర్చిపోలేము. చాలా అందమైన జ్ఞాపకాలు, మన కలలు, ఊహలు అన్నీ. ఆ గది 3 తరాలు చూసింది. తాతగారికి కట్టించారు. వీళ్ళు మాకంటే ముందు అక్కడ చేరి బుక్స్ చదువుకోవడం అవన్నీ ఉన్నాయి. నాకు ప్రత్యేకంగా ఏంటంటే అమ్మా నాన్నగారు పెద్ద అయిపోయారు, మేడెక్కలేరు. తమ్ముడు ఎప్పుడు కిందే పెద్ద పుస్తకాలతోనే ఉండేవాడు. సో మొత్తం 2 డాబాలు మధ్యలో ఉన్న ఈ డాబా గది నా సొంతం. నాకు ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండేది కాదు, అది మొత్తం నాకే ఉండేది. అందరూ వచ్చే వరకు మాత్రం అది నాకు పూర్తిగా ఉండేది. అందువల్ల నేను అక్కడ చాలా ఎక్కువ జ్ఞాపకాలతో గడిపిన టైం చాలా ఎక్కువ, మీ అందరికంటే. మేము సమ్మర్కి వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళి. ఆ గది అసలు ఏం క్లీన్గా ఉండేది కాదు, ఎక్కడానికి మెట్లు కూడా పిచ్చి పిచ్చిగా ఉండేవి. అయినా కూడా దట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ మాకందరికి. ఇప్పుడు ఉంటున్న ఇళ్ళు, ఆ మెయింటెనెన్స్, ఆ నీట్నెస్ వీటితో పోలిస్తే అవేమి అందమైనవేం కాదు, అద్భుతమైనవేమి కాదు, కానీ నిజంగా అద్భుతమైన జ్ఞాపకాలు అవన్నీ. అక్కడ ఉండే సన్నజాజి పందిరి, ఆ పక్కనుండే రాధా మనోహరం. ఆ రాధా మనోహరం పూల ప్రత్యేకత ఏంటంటే ఒక పెద్ద గుత్తిలా ఉంటుంది, అందులో 3 రంగుల పూలు ఉంటాయి ఆల్వేస్. ఎందుకంటే ఈరోజు విడిచిన పూలు తెల్లగా ఉంటాయి, రేపటికి పింకు, ఆ తర్వాతకి రెడ్. ఈ 3 కలర్స్లో పూలు ఉంటాయి ఒక ప్రతి గుత్తిలో. మంచి సువాసన. దాని పేరే అసలు పేరు, అసలు ఆ పేరు ఎవరు పెట్టారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏమనిపించదు కదా, రాధా మనోహరం అంత అద్భుతమైన పేరు ఎవరు పెట్టారు? అవి ఒక పువ్వులో గుచ్చితే మీదేమో గిజిగాడు గూడు పెడుతూ ఉండేది. దాని కింద చిన్న ఒక దీపం, దాని కింద గిజిగాడు గూడు. దాంట్లో ఫస్ట్ బయటికి మేము వచ్చినప్పుడు వెళ్ళి బయటకు చూసి పారిపోయాం లోపలికి. ఆ రాధా మనోహరం పూల పెట్టగోడ మీద పాకేది అది. దానివల్ల ఆ పూలది ఒక నీడ ఇచ్చేదనమాట కొంత ప్లేసు. పొదరిల్లు లాగా ఉండేది. ఎంత ఎండగా ఉన్నా కూడా ఆ పొదరింటిలోకి వెళ్ళి కూర్చుని అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, చదువుకోవడం, పాటలు పాడేవారు చిన్నప్పుడు. నేను అందరికీ అవే బొమ్మలు. అక్కడ ఆ పువ్వులతో దండలు కట్టేవాళ్ళం, ఆ పువ్వులో రేకులు పీకేసి వాటితోటి ఫ్రైలు చేసేవాళ్ళం మేము. అంటే అదేంటే కిచెన్ ఆటలు అనమాట అవన్నీ. అప్పుడు మా పిన్ని వాళ్ళందరూ సాయంత్రం వచ్చి తిట్టేవారు, ఇక్కడ పడుకోవాలి మీరు, ఇటక పొళ్ళు అవి అరగదీసారని మళ్ళీ కడుక్కునేవాళ్ళు పాపం కష్టపడి. అదే డాబా మీద అన్నీ, పొద్దున్న ఆటలు, రాత్రి పడకలు, కబుర్లు. ఆ డాబా నుంచి ఇంకో పక్కంటి వాళ్ళది మా చింతాతయ్య గారిది అనమాట. వాళ్ళకు ఒక టాప్ వచ్చేదనమాట, వాళ్ళ గది టాప్. ఆ పెంకులన్నీ ఎక్కేసి వాళ్ళు వీళ్ళతో ఆడడం కోసం ఇటు తిరిగి వచ్చేసేవారు. గోడ దూకి వీధుల్లోంచి కాకుండా ఆ పెంకులు పత్తలు కొట్టేసేలాగా అవి ఎక్కి వచ్చేసేవారు వాళ్ళందరూ వీళ్ళతో ఆడటం కోసం. వాళ్ళ ఇంటికి వచ్చేవారు వేసంగి సెలవులని, మనవలు అదిని, వాళ్ళు వీళ్ళ కోసం. గోడ దూకడం అంటే కామన్ అనమాట. రావచ్చు మామూలుగా, అలా అందరూ కలిసి రావచ్చు అంటే కింద పెద్దవాళ్ళు బయటకు వెళ్ళిచ్చేవారు కాదు, తాళాలు గడిలో వేసేసేవారు. లోపల నుంచి అయితే అది దారి, అది ఇంటికే తాళం పెట్టేసేవారు వెళ్ళడానికి లేక. అందుకని వాళ్ళు డాబాల మించే దూకేసి పెంకులు మించి నడిచేసి వచ్చేసేవారు వాళ్ళు. ఇంకొకటి సాయంత్రాలు బయట ఆరు బయట అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేయడం ఒకటి. పెద్ద పెద్ద కందవడియాలు అలాంటి, వేరే ఏంటి వంకాయ కాల్చి పచ్చడి చేస్తారు కదా అది, కందిపొడి, ఇలాంటి ఏవో స్పెషల్ ఐటమ్స్ ఉండేవి. పెసరట్లు. అమ్మేమో ఒక బేసిన్లో పెద్దగా ఆవకాయ, అందరికి ఆవకాయ, కొత్త ఆవకాయ అన్నం కలిపి పెట్టేది, నెయ్యేసి అందరూ అల్లుళ్ళు అందరూ చేతుల ముందు చాచి తాగేది. కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, అల్లుళ్ళు ఏం తేడాలేదు, అందరూ కలిసి కూర్చుని తినేవాళ్ళం. అమ్మమ్మ పెడుతుంటే తినమే. ఇప్పుడు 5 స్టార్ బాగున్నాయా? అదే బాగుంది అసలు ఖచ్చితంగా. ఇంకా నో సెకండ్ ఛాన్స్ అండ్ నో సెకండ్ వర్డ్, సెకండ్ థాట్ కూడా లేదు. ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలు, ఆ తిండి. పిల్లలు వచ్చారని చెప్పి రైతు ముంజలు పట్టుకొచ్చేవాడు, అవన్నీ తిని వీళ్ళు శుభ్రంగా రోడ్డు మీద విసిరేవారు. కొంతమంది పిల్లలు తీసుకుని వాటితో బండి చేసుకుని వీధిలో నడుస్తూ ఉండేవారు. కాలువల్లోకి అవి పడిపోయేవి. పొద్దున్న క్లీన్ చేసేవాళ్ళు మున్సిపల్ వాళ్ళు తిట్టుతూ. మా నాన్నగారు అప్పుడు కొంచెం వాళ్ళకి ఏమో డబ్బులు అవి ఇచ్చి బాబు క్లీన్ చేయండి అమ్మా అని వెళ్తూ ఉండేవారు. సమ్మర్లో ఈ ముంజలు తినడానికి ఒక బండి ఏర్పాటు చేసేవారు, ఎడ్ల బండి. ఆ ఎడ్ల బండి మీద వెనక గడ్డి అది వేసి దాని మీద దుప్పట్లు పరిచి
చేసేవారు. అవి ఎక్కలేము, ఎత్తు కదా, అందుకని చిన్న పీటలు అవి వేసి దాని మీదకి ఎక్కి కూర్చుంటే ఊరవతలకి వెళ్ళి పొలంలోకి తీసుకెళ్ళేవారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ తిరిగి మామిడికాయలు, ఉసిరికాయలు, ఈ ముంజలు తిన్నన్ని తినడమే. ఇంక అసలు దానికేమీ కొలత అడ్డు ఆపు ఏమీ లేదు. అవన్నీ తిని రావడం అదొక సరదా, అదో స్పెషల్ ఊరేగింపులాగా ఒక ట్రిప్. అప్పుడు కరెక్ట్గా పొలం నుంచి ఇంటికి ధాన్యం వచ్చే టైంకి ముందరగా ఆ టైంలో తీసుకెళ్ళేవారు. అప్పుడు ధాన్యం ఎలా తయారవుతుంది అవన్నీ చూపించడం కూడా ఒక పార్ట్ అనమాట. అందులో కార్తీక మాసంలో అయితే ఉసిరికాయ చెట్టు కిందకి వెళ్ళి సంతర్పణ భోజనాలని ఇలా ఇంట్లో నుంచి అన్ని సరుకులన్నీ తీసుకుని మోసుకెళ్ళి అక్కడ వండుకుని తినేవాళ్ళం మేమే. మళ్ళీ ఇక్కడ ఇంట్లో వండుకోవడం బదులు అదొక స్పెషల్. ఇవన్నింటినీ మించి ఇంకొక జ్ఞాపకం ఉంది, మీరు మర్చిపోయారేమో. ఏముంటుంది? నాటకాలు వేయడమేనా? నాటకాలు వేయడం, పాటలు పాడుకోవడం. వీళ్ళు రాతగాళ్ళు ఎలా అయ్యారంటే మాలో నటులు కనిపించారు వాళ్ళకి, చిన్నపిల్లకాయలు. వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారని డైరెక్టర్లు, రైటర్లు అన్నీ అయిపోయి దొరికారు కదా మా మీద ప్రయోగాలు అనమాట. ఒక 4 ఉండేవాళ్ళం, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం. నేను, మా అక్క, 2 మా మావయ్య కొడుకులు 2. మా 4కి ఏం చెప్తే అది చేసేసేవాళ్ళం పాపం. అండ్ మేకప్లు కూడా పౌడర్లతోటి, కాటికలతోటి, వీటితోటి మేకప్లు వేసేసి ఒకరోజు రామాయణం, ఒకరోజు చందమామలో చదివిన కథలు, వాటన్నిటిని స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేసేసి అవి మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి కరెక్ట్గా ప్లే పెద్దవాళ్ళందరూ పడుకుని లేచి ఛాయ్ తాగే టైంకి వీళ్ళతోటి మా ట్రూప్ తోటి మేము తయారు. గరిటెలు, గిన్నెలు అవన్నీ వంటింట్లోంచి తెచ్చేసేవాళ్ళం ఆ నాటకంలో వాడడానికి. అమ్మమ్మ ఎక్కడికి పట్టుకుపోతున్నారు ఇవన్నీ. కామేశ్వరని ఓ పని ఆవిడ ఉండేది, ఆవిడ గరిటెలు అంటే గుర్తొచ్చింది. ఆవిడ తోమే క్లీనినెస్కి మా తాతగారి డైలాగ్ ఇప్పటికీ మాకందరికి ఒకళ్ళు తినే అన్నం ఉంది ఇందులో. నాకు రాత్రి బియ్యం పోయికండారా అనేవారు మా నాన్నగారు. చీపురు కట్టట్టుకుని వస్తే చచ్చినట్టు అందరూ లేచిపోతుంది. వాళ్ళు ఎక్కడ పడుకున్నా ఎక్కడ చూసినా తిడి చేసింది అనమాట. లేకపోతే మీదకే తిడి చేస్తుంది అమ్మాయి వెళ్ళకపోతే. ఇంకా ఇంకేంటి? పాటలు. తర్వాత పాటలు, అంత్యాక్షరీలు ఆడుకునే వాళ్ళం. వీటితో పాటు మా ఇంట్లో అందరూ రాతగాళ్ళతో పాటు పాటగాళ్ళు కూడా. కిందనే పెద్ద హాల్ ఉండేది, అందులో పెద్ద మంచం, మా నాన్నగారి మంచము, ఆ పక్కనే పెద్ద ఉయ్యాల, పందిరి మంచం, దాని పక్కన ఉయ్యాల ఉండేది, పెద్ద ఉయ్యాల. ఆ ఉయ్యాల ఊగుతూ అందరూ పాటలు పాడుకోవాలి. ఉయ్యాల తాతగారు అందరూ. అవును, మా తాతగారి ఇంటి పేరే ఉయ్యాల తాతగారి ఇల్లు. ఉయ్యాల తాతగారు. మా తాతగారు ప్యాక్ ఆట స్పెషలిస్ట్. అంటే డబ్బులు కావడం అది ఏమీ కాదు, కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే రావయ్యా ఒక ఆట ఆడదాం. అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, మనవాళ్ళు కూడా వెళ్ళనీలేదు. మా మరిది అనేవాడు, రాత్రి నన్ను వదిన మామయ్య గారు వెళ్ళనీలేదు, ఎందుకో తెలుసా, పేక ఆడుకుందా ఉండవయ్యా రమణ అన్నారు అని చెప్పేవాడు. ఎవరు దొరకపోతే చిన్న చిన్న పిల్లలు, మాకు రాదు ఏమి ఆడడం, అయినా కూడా నేర్పించేసి చిన్నపిల్లలకి పేకాటలు నేర్పించడం ఏమిటని ఏమి అనుకునేవారు కాదు. అదొక టైంపాస్ అనమాట. సో వాళ్ళు పేక ఆడుతుంటే చిన్నపిల్లలందరూ ఉయ్యాలా ఊగడం వాళ్ళ మీదకి. అది క్యారమ్స్. ఆడే ఆట కూడా సింపుల్ ఆట కాదు, బ్రిడ్జ్ ఆటలో భాగమైన ఆటలు ఆడించేవాళ్ళు. అంటే సార్ దాంతో నాలెడ్జ్ కూడా. మామయ్య గారు ప్యాకెట్ ఆడేటప్పుడు నరసింహం ఉండేది. ఆయన ఓడిపోతున్నారు అనుకున్నప్పుడు నరసింహం పీల్చి దా ఆడు ఇప్పుడు అన్నప్పుడు మాకు కొంచెం పైగా ముందర మామూలుగా ఉన్న మాటలు స్వరం పెరిగేది, మాకు భయం పెరిగేది. ఆయన గెలిపించేస్తేనే బాగుంటుంది రా బాబు అనిపించేది. నేను లేకపోతే 2వ, 3వ పీల్చారంటే అవుట్, ఓడిపోయినట్టే. నస్యం అంటే ముక్కు పొడి. ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కానీ పండితులకి అదొక ఆభరణం అన్నట్టు. మా నాన్నగారు ఆ ముక్కు పొడి పట్టుకునే మధ్యలో పెన్ను పెట్టి పెద్ద పెద్ద పుస్తకాలు అలా రాసేస్తూనే ఉండేవారు, పేజీలు. కానీ ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు. అవన్నీ మాకు ఇప్పటికీ ఎంతో జ్ఞాపకం. సో పాటగాళ్ళం అన్నాం కాబట్టి మరి పాడు సుశీల ఇప్పటికీ పాడుతున్నది అయితే మా పిన్నే. ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇది కాక మా ఇద్దరికి మధ్యలో
వాళ్ళు కూడా బాగా కానీ ఆ పాడతారు. పాట వాళ్ళిద్దరు రాలేదు ధైర్యం ఇప్పుడు. ఉండాలి. ఒకళ్ళు మద్రాసులోను వాళ్ళు హైదరాబాద్లోను రాలేదు. అందరూ అందరూ జనరల్ గా ఇదొక ఇంటి సాంగ్ లాగా ఆ లలిత సంగీతానికి ఆ వాల్యూ ఇచ్చేవాళ్ళం. సినిమా పాటలు ఎక్కువ పాడేవాళ్ళు కాదు, ఎందుకో రేడియో తెలియదు. పెడితే చాలు లలిత సంగీతం ప్రోగ్రాంలు వచ్చేవి విజయవాడ ఆ పాటలు విని రేడియోలో అవి రాసుకుని అవి పాడేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఇలాగా ఏమి ఈజీగా లిరిక్స్ దొరికేవి కాదు. అది వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి పెన్ను పేపర్ పట్టుకుని రాయాలి. ఒకసారి ఫినిష్ అయ్యేది కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత మెల్లిగా టేప్ ఒకసారి రికార్డర్ రాయడం, వచ్చింది. అందులో కొన్ని పదాలు మిస్ అయిపోతాయి. రెండోసారి మళ్ళీ వింటూ అది పాడుతూ నేర్చుకోవడం, అలా విని నేర్చుకోవడాలి. అప్పుడు లలిత టేప్ సంగీతం రికార్డర్ అని వచ్చిన తర్వాత అన్నయ్య కొని పట్టుకొచ్చాడు. ఓసారి మా నాన్నగారు ఆయన రాసిన భువన విజయం అనే నాటకాన్ని మా అందరికీ తలో పాత్ర ఇచ్చి ఆ నాటకం వేయించి రికార్డ్ చేసి అది మేమంతా సెలవుల నుంచి వెళ్ళిపోయినా అది పెట్టుకుని వింటూ ఎంతో మురిసిపోయేవారు. ఆడియో నాటకం అనమాట అది, వీడియో కాకుండా ఓన్లీ ఆడియోలో. రేడియో నాటకం ఎలా వస్తుందో అలాగే రేడియోలో మరి కనబడదు కదా, వినపడటమే. కానీ అలాగే మేమందరం కూడా ఆ వర్డ్స్ అవి ఆయన చెప్తే అది ఎలా పలకాలో ప్రొనౌన్సియేషన్ అంతా తెలుసుకుని పలికేవాళ్ళు ఎవరికి ఇచ్చిన పాత్రను వాళ్ళు. అదొక అప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్న గోడంత టీవీలు అంటే ఎంతో, మాకు అప్పుడు ఆ టేప్ రికార్డర్ అంత మురిసిపోయింది. వీళ్ళంటే గ్యాస్ స్టవ్ని, టేప్ రికార్డర్ని ఇవన్నీ కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన జనరేషన్ అనమాట. అవన్నిటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసిన modern family అప్పుడు. అదృష్టవంతమైన జనరేషన్. పాత వాటిని చూడగలిగాం, కొత్త వాటిని చూస్తున్నాం. మొత్తం అసలు చాలా drastic చూడగలం changes. అనమాట. ఇంకేం చూడగలరు? AI కూడా చూడగలం. ఏ దాకా వచ్చేసారు అంటే ఫస్ట్ టైం గ్యాస్ వెలిగిస్తే పేలిపోతుందేమో అన్న ఎక్స్పీరియన్స్ చూసారు. ఇప్పుడు AI చూస్తున్నారు. పొట్టుపోయి నుంచి గ్యాస్ స్టవ్ నుంచి AI దాకా. కట్టెలు పొయ్య, బొగ్గులు కుంపటి ఇవితోటే వండాలనేవారు. గ్యాస్ పోతే ఇల్లంతా పేలిపోతుంది ఇంకా అంతే చెప్పేసేవారు. నా ఇల్లు పగలు ఏంటి పేలు చేస్తావా అని మా నాన్నగారు తండ్రి అలాగా బల్లల గల మీద వీళ్ళు నించుంటే నడుస్తుంటే అల్లరి చేస్తే మా నాన్నగారు అయితే సౌమ్యంగా అని దెబ్బలాడేవారు. మా తాతగారు ఉండేవారే, నా ఇల్లు కూలగొట్టేస్తాడట్రా అనేవారు మన వాళ్ళని, నన్ను మా అన్నయ్య నేనే అయితేను. వాళ్ళ ఇల్లు కూడా ఉయ్యాలా ఉండేది కదా, ఎలా ఉండేది అప్పుడు. అది వాళ్ళ ఆయన అనుభవం. అది ఆయన కొంచెం కోపం, ఆయన ప్రేమ లోపల ఉన్న పైకి మాత్రం కోపమే చూపించేవారు, అని ఇంకోటి ఏమి చూపించేవారు కదా. జనరేషన్ అంతే, కోపాన్ని ప్రేమగా అన్ని ఎమోషన్స్ కోపంలాగా బయటకు వస్తాయి. అది కూడా ఎంతో పెద్ద మార్పు. పూర్వం మగాళ్ళంటే కేవలం కోపం చూపించేవారు, అదే ఇంకా అన్నింటినీ కోపం రూపంలోనే చూపించడం. మా నాన్నగారి టైంకి సగం జీవితం కోపం, సగం జీవితం ప్రేమ చూపించారు. ఇంకా ఇప్పుడు మా అన్నయ్య స్టేజ్కి వచ్చేసరికి, మా తమ్ముడు స్టేజ్కి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. పిల్లలు ప్రేమను కోపంగా చూపిస్తారు. ఇంతకీ అలాంటి తాతగారు ఆయన పోవడానికి జస్ట్ ఒక 1 month ముందర నేను వెళ్ళి ఒక 15 రోజులు మా నాన్నగారు నన్ను అక్కడ అట్టే పెట్టారు. నన్ను మళ్ళీ తీసుకెళ్ళి తర్వాత మా అన్నయ్య 15 రోజులు. నేనున్న 15 రోజుల్లో మా తాతగారు పార్కుకి తీసుకెళ్లారు, సినిమా హాల్కి తీసుకెళ్లారు. నన్ను పక్కలో కూర్చోబెట్టుకుని రాత్రి అయిపోయిన తర్వాత బయట ఉన్న వరండాలో ఇంక ఫ్యాన్లు అవి అంతగా లేవు కదా, అక్కడ పడుకోబెట్టుకుని పక్కన కూర్చొని చందమామ కథలు చదివినవి చెప్తుంటే ఆయన ఎంత ఆనందపడిపోయేవారో. అంత కోపం ఆయన దగ్గర కూడా నేను అంత ఫ్రీగా ఒక 15 రోజులు ఉన్నాను, హడిలిపోయి మేము. అది ఆయనతో మా తాతగారితో, మా నాన్నగారితో వీళ్ళు చెప్తున్నారు, మా తాతగారితో నా అనుభవం అది లాస్ట్లో. అది తర్వాత ఇంకో 15 days మా అన్నయ్య ఉండి వచ్చాక ఇంకొక 10 రోజులకి ఆయన పోయారు. మరి ఈ పాటలు అన్నాక ఒకసారి గొంతులు సఫరించుకుని వేదవతి ప్రభాకర్ అన్న ఆవిడ పాడేవారు కదా ఈ పాట. ఆవిడ ఇంకొక ఆవిడ ఇద్దరు ఇప్పటికీ నాకు ఫేసులు గుర్తు. వాళ్ళిద్దరు లలిత సంగీతం అంటే ఇప్పటిలాగా వాళ్ళవి చాలా లలిత సంగీతం పాటలు అప్పుడు రేడియోలో వచ్చేది. శేషారత్నం వాళ్ళందరూ పాట పాడడం అంటే గొంతుతో మాత్రమే పాడే రోజులు అనమాట అవి. ఇప్పుడులాగా పెర్ఫార్మర్లు కాదు వాళ్ళు. బట్ ఆ పాటలోనే వాళ్ళు జస్ట్ నించుని పాడినా కూడా మొత్తం మనం వింటుంటే, జస్ట్ వాళ్ళని చూడక్కర్లేదు, రేడియోలో వస్తూ వింటుంటే కూడా ఆ ఎమోషన్స్ అన్నీ పలికేసే వాళ్ళ గొంతులు. అలాంటి ఒక పాట ఇప్పుడు మా పిన్ని మీ అందరికీ గుర్తు చేయబోతాం. మేము కూడా గొంతు కలుపుతాం మధ్యలో. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే
నాకు బెంగ కథ చెప్పేదాకా నన్ను కదలనీక కథ చెప్పేదాకా కంట నిదురరాక కథ చెప్పేదాకా నన్ను కదలనీక మాట తోచనీక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కిలకిలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే మా చిన్నప్పుడు మా కోసం మా అమ్మ నుంచి ఇప్పుడు మా పిన్ని కూతురు నాకంటే చిన్నది, అది వాళ్ళ అబ్బాయి తోటి కూడా ఈ పాట పాడుతుంది. మా ఫ్యామిలీ సాంగ్ ఇది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక అయ్యి ఎగరేసుకుపోతూనే ఉన్నాడు, ఆయన గుండె ఎదిరిపోతూనే ఉన్నాడు. ఎంతలా పాడుకున్నా అందరూ అయ్యలు ఇంకో ఎగరేసుకుని పోయారు. ఇక్కడే ఒక అయ్య ఉన్నారు మా ఎదురుగుండానే. ఈ అయ్యి ఇంకా రైటే, మా అయ్య వచ్చాడు అమెరికా ఎగరేసిపోయాడు. ఇంకా మా అమ్మమ్మ అయితే అల్లో నేరేడు పళ్ళు ఆ పాట నా కళ్ళు చూసి పాడేది. ఎప్పుడు చూస్తే చాలు అమ్మ దాని కళ్ళు నేరేడు పళ్ళల్లా ఉన్నాయని ఆ పాట పాడేది. అల్లో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు. అంతే పాడేది, అంతే నేరేడు పళ్ళ వరకే. కొంచెం దాని కళ్ళు అలా ఉన్నాయని చిన్నప్పుడు అలా అని పాడుతూ ఉండేది. మా అమ్మమ్మ గారు అయితే దంగేరు దొంగ అంటూ పట్టుకునేవారు, అటు ఇటు పరిగెడుతుంటారు గౌను ఇచ్చుకుని లాగి. మేము ఉండే ఊరు దంగేరు అనమాట, చిన్న ఊర్లో ఉండేవాడు. నన్ను చూసి దంగేరు దొంగ అని పట్టుకునేవారు. ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి? అదే మా నాన్నగారి నుంచి సాహిత్యం, అమ్మ నుంచి సంగీతం, అభిమానం, వాటిల్లో ప్రావీణ్యం వచ్చేసిందని అనట్లేదు, వాటి మీద అభిమానం మాత్రం అలా పుట్టింది. అమ్మమ్మ గారింట్లో ఇవన్నీ కూడా జ్ఞాపకాలే కాదు, వీటన్నింటితోనూ కలిసిన మధుర స్మృతులు ఇవన్నీ కూడా. మా నాన్నగారింటికి అందుకనే ఆయన సరస్వతి నిలయం అని పేరు పెట్టించుకున్నారు. దాని మీద రాసి ఉండేది బోర్డు, దాని మీద. అవును, సరస్వతీదేవి బొమ్మ కూడా ఉండేది, పెద్ద ఫోటో ఉండేది హాల్లో. సరస్వతీదేవి రవివర్మ వేసిన బొమ్మ అది. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి, సరస్వతీదేవి బొమ్మ ఒకటి, పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి. చాలా జ్ఞాపకాలే పంచుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇంకా అన్ని మొదలు పెడితే చాలా పెద్దది. సో మేము రాస్తామని చెప్పాను కాబట్టి నేను కూడా కాస్త వచ్చింది. వీళ్ళ తర్వాత జనరేషన్లో కొద్దిగా కాస్త నాకు కూడా వచ్చి కొంచెం రాస్తూ ఉంటాను, అప్పుడు రాస్తూ ఉండేదాన్ని. అలా నేను ఈ జ్ఞాపకాల గురించి రాసుకున్న ఒక 4 లైన్లతోటి మరి ఈ పరంపరని ఆపేస్తాం ఇక్కడతోటి. బట్ మీరు చూసిన మీ అందరికీ ఈ పరంపర ఇక్కడతోటి కొనసాగుతుందని, అంత్యాక్షరిలాగా మీరు మీ మెమరీ లైన్లోకి వెళ్ళిపోయి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి కాసేపు ఫిజికల్గా వెళ్ళలేకపోయినా జ్ఞాపకాల్లో అలా ప్రయాణించి టైం మిషన్ లాగా వెళ్ళి కాసేపు విహరించి వస్తారని గుర్తుకొస్తున్నాయి అని పాడుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ ఇలా ప్లాన్ చేసాం అన్నమాట. జ్ఞాపకాలు కాస్త పరుగాపి చతికిలబడి కళ్ళు మూసుకుంటే తలపల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని స్మృతుల తేనె చినుకులు.
ఎప్పటికప్పుడు మనసుకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు, తర్వాతి తరాలకి మా చిన్నప్పుడు అని గొప్పగా చెప్పుకోవడానికి మనసు పొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు, విరగబూసిన రాధా మనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకొక చిలుకలు. థ్యాంక్ యూ ఆల్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇది చూసి చాలా ఎంజాయ్ చేస్తారని, మా ఫ్యామిలీని మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వాళ్ళు అందరూ తమ తమ జ్ఞాపకాలను కూడా ఇలా తమ్ముకుంటారు. మీకు జ్ఞాపకాలు వచ్చినవి మీరు తలుచుకుని ఊరుకోకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మా సీతాకోక చిలుకలు ఎగిరి మీ ఇంటికి రావాలి. అబ్బా, అదిగో బయటికి నెమ్మదిగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.